బ్రేకింగ్ చూస్తున్నాం. దేవుని నమ్మని నీవు సినిమా ప్రారంభానికి ముందు పూజ ఎందుకు చేస్తావు అని ప్రశ్నించారు చికోటి ప్రవీణ్. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మదమెక్కిన ఏనుగు మురికి కాలువలో పడ్డట్టు రాజమౌళి తీరుందని దుయ్యబట్టారు. రాజమౌళి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే హిందూ సమాజం నిన్ను క్షమించదని పేర్కొన్నారు. నీవు అహంకారంతో ఇలాగే వెళ్తే నీ పతనం ఖాయమని హెచ్చరించారు చికోటి ప్రవీణ్. మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతో మంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి. మరి వాస్తవమే కదా. మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి, ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి. మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమైతుంది, నువ్వేమవుతావు అనేది కూడా ఆలోచించాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. స్వామి, మనం చూస్తున్నాం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి చికోటి ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. ఏంటి, ఏం జరుగుతుంది? సోనీ ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేసిన కామెంట్స్ పైన చాలా చోట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఒకవైపు వారణాసి సినిమా సంబంధించినటువంటి ట్రైలర్ ఒకవైపు పేరు లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కొంత చర్చనీయాంశంగా మారాయి. దీంతో చాలా మంది కూడా ఆయన మాటల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలు హిందువులను కించపరిచే విధంగా ఉన్నాయి. తనకు దేవుడి మీద నమ్మకం లేదు ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా అందరూ కూడా ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి ఈ కామెంట్ గత సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఆయన చేసిన ఈ కామెంట్స్ అన్ని కూడా కొంత ఇబ్బందికరంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాష్ట్ర వాదన సేన ఆధ్వర్యంలో ఆయన పైన పలువురు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సమయంలోనే ఇప్పటికే ఒకవైపు ఆయన మదమెక్కిన ఏనుగు మురికికాలలో పడ్డట్టు రాజమౌళి తీరు ఉందని చెప్పేసి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు ఎస్ఎస్ రాజమౌళి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే హిందువులు రాజమౌళిని క్షమించాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చకు దారితీశారు. దేవుడి పేరుతో సినిమాల నుంచి డబ్బులు సంపాదించుకున్న నీవు దేవుని గురించి ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దేవుడి మీద నమ్మకం లేకపోతే పూజలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి వైపు నీ ఇలాగా హనుమంతుడి మీద నీ మాట్లాడిన మాటలు నీ పతనానికి కారణమవుతాయని చెప్పేసి ఆయన మాట్లాడారు. మొత్తానికైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాజమౌళి వ్యాఖ్యల పట్ల పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసులు కూడా పెట్టారు. ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3-4 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. ఆయన వారణాసి ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఒకవైపు టెక్నికల్ ఇష్యూస్ తోటి తన తండ్రి చెప్పినటువంటి మాటలు ఆంజనేయుని నమ్ముకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ నేను అలాంటి ఆంజనేయుని నమ్ముకుంటే నాకు ఎలాంటి విఘ్నాలు కలిగాయి, నేను దేవుని నమ్మను కానీ అని చెప్పి చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా మంది కూడా మెచ్చుకున్నారు. రాజమౌళి లాంటి అగ్రశ్రీ డైరెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా అత్యంత సునిశ్చితంగా గమనించేటువంటి రాజమౌళి లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇలాంటి దేవుళ్ళని నమ్మనంటుండే దేవుళ్ళ మీద సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ అత్యంత కాంట్రవర్సీగా మారాయి. ఇప్పుడు చికోటి ప్రవీణ్ తో పాటు పలువురు హిందూ సంఘాల నేతలు బీఎస్పీ బహిరంగ తెలంగాణ వామన సేన రాజమౌళి తీరు పట్ల రాజమౌళి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఆయన పైన పలు పోలీస్ స్టేషన్లు కూడా కేసులు కూడా పెడుతున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.